జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తాడేపల్లిలో ఆయన ఇంటిని క్యాంప్ ఆఫీస్గా మార్చుకున్నాక ప్రభుత్వ జీవోల ద్వారా అక్కడ పెట్టినటువంటి ఖర్చు అంటూ తెలుగుదేశం పార్టీ ఒక సుదీర్ఘమైనటువంటి సోషల్ మీడియా తెలుగుదేశం వింగ్ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. జీవో నెంబర్ 160 లోటస్ పాండ్లో ఉన్న జగన్ ఇంటికి సీసీ కెమెరాల ఖర్చు 12.5 లక్షలు, లోటస్ పాండ్లో బాత్రూమ్ కోసం 12 లక్షలు. జీవో నెంబర్ 279 తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వ్యూ కట్టర్ కోసం 3.25 కోట్లు. 139 ద్వారా 24 గంటలు ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండడానికి 8.5 లక్షలు. 146 ద్వారా తాడేపల్లి ప్యాలెస్లో ట్రాన్స్ఫార్మర్ కోసం 97 లక్షలు. తాడేపల్లి ప్యాలెస్లో సీసీటీవీ సోలార్ ఫెన్సింగ్ కోసం 1.25 కోట్లు. ఏసీ పెట్టడానికి 80 లక్షలు. 320 కేవీఏ డీజీ సెట్ కోసం 39 లక్షలు. లైట్లు పెట్టడానికి 11.5 లక్షలు. ఏపీ సెక్రటేరియట్లో ఉన్న ఇన్వెస్టర్ని తీసుకొచ్చి ఇక్కడ బిగించడానికి అయిన ఖర్చు 11 లక్షలు. జీవో నెంబర్ 130 ద్వారా జగన్ ఇంటికి వెళ్ళడానికి రోడ్డు వేయడానికి 1 కిలోమీటర్ రోడ్డుకి 5 కోట్లు. అలాగే జగన్ ఇంట్లో కుర్చీలు టేబుల్స్ కొనడానికి 39 లక్షలు. జీవో నెంబర్ 308. జీవో నెంబర్ 133 ద్వారా తాడేపల్లి నుంచి హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళడానికి రోడ్డుకి ఫెన్సింగ్ వేయడానికి 40 లక్షలు. అలాగే శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్తో గ్రిల్స్ పెట్టడానికి 75 లక్షలు. ఇది ఇంటి చుట్టూతా. అలాగే రోడ్లు కట్టడానికి 43.5 లక్షలు. దొడ్లు కట్టడానికి, ఇంటి చుట్టూ సెక్యూరిటీ పోస్టులు గేట్లు శాశ్వతంగా పెట్టడానికి 31 లక్షలు. అలాగే కూలర్లు పెట్టడానికి 22.5 లక్షలు. ప్యాలెస్లో ఇక్కడ కిటికీలు పెట్టడానికి 73 లక్షలు. జగన్ ప్రమాణ స్వీకారానికి ఎలక్ట్రిక్ లైటింగ్ సెట్టింగ్ కోసం 22 లక్షలు. జగన్ వ్యక్తిగత పర్యటన కోసం ఎంజాయ్ చేయడానికి జెరూసలేం వెళ్లేందుకు 22.52 లక్షలు. అలాగే తాత్కాలిక పనుల కోసం 22.5 లక్షలు. 254 జీవో. జగన్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండడానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 1 లక్ష రూపాయలు, మళ్ళీ 5,000 ఖర్చుల కోసం. అట్లాగే బూడి ముత్యాలనాయుడు ఉండడానికి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 1 లక్ష రూపాయలు, మళ్ళీ 5,000 ఖర్చు. దాడిశెట్టి రాజా ఉండడానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 1 లక్ష రూపాయలు, మళ్ళీ 5,000 ఖర్చు. పినేల్ రామకృష్ణారెడ్డి ఉండడానికి బెజవాడలో అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 1 లక్ష రూపాయలు, మళ్ళీ 5,000 ఖర్చు. సాక్షిలో పనిచేసే ఉద్యోగులు ప్రభుత్వం జీతాలు ఇవన్నీ ఇక దీంట్లో ఇవన్నీ ఎమ్మెల్యేకి, మరి దీంట్లో జగన్ దాంట్లో యాడ్ చేసేసారు. ఇంకోటి ఈ 25 లక్షలు 50 లక్షలు ఇవి కరెక్టే, ఎవరున్నా చేయాలి. ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించింది లింగమనేని గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్కి ఉన్నటువంటి దానికి అక్కడ ట్రాన్స్ఫార్మరు, సెల్ టవరు, అక్కడ ఒక హెలీప్యాడు, అలాంటి దానికి కూడా ఖర్చు పెట్టారు కదా. ఆ లెక్క కూడా తీస్తే ప్రజలకి ఏది ఎంత ఖర్చు పెట్టారు, అక్కడ 2014-19 మధ్యలో ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారు అన్నటువంటిది కూడా లెక్కలు తీస్తే బ్యాలెన్స్ అవుతుంది. ఇదేదో భూతంలాగా చూపెట్టేటటువంటి ప్రయత్నం, ఇది ఒక సహజ సిద్ధమైనటువంటి ప్రోటోకాల్.